హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే షాకింగ్ ఎలిమినేషన్ అప్డేట్ అండ్ మామూలుగా లేదు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ చెప్పాం కదా, ఈ డబుల్ ఎలిమినేషన్లో బీభత్సం అనే ట్విస్ట్లు ఉంది. మామూలు ట్విస్ట్ లేదు, మనకు అప్డేట్ వచ్చేసింది. అసలు నేను క్లియర్ కట్ రోహిణి ఎలిమినేషన్ అనేది కన్ఫర్మ్ అనుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు అనేదే పెద్ద ట్విస్ట్ కదా. ఆ ట్విస్ట్ ఇవ్వడానికి, ఆ ట్విస్ట్ను రివీల్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. సో మొత్తానికైతే ఎవరు ఎలిమినేషన్ ఖచ్చితంగా 100కి 200% డబుల్ ఎలిమినేషన్ అనేది కన్ఫర్మ్. ఎవరు ఎన్నన్నా ఏమనుకున్నా జరగబోయేది ఇదే. సో క్లియర్ కట్, అంతకుమించి ఇంకా చెప్పేది ఏమీ లేదు. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, దాని కారణాలు ఏంటి అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, తర్వాత కామెంట్ చేయండి. సో ఇది కొంతమందికి హార్ట్ బ్రేకింగ్ అనొచ్చు, కొంతమంది ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఎవరు ఆ ఇంటి అసలు మేనేజ్మెంట్ కోటాలో నిజంగా వీళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి లేదు, బట్ వీళ్ళు సేఫ్ అయ్యారు అని చెప్పేసి కూడా మనకి ఇంటిమేషన్ అయితే వచ్చింది. అయినా కూడా ఇప్పుడు ట్విస్ట్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. మామూలు ట్విస్ట్ కాదు, బిగ్ షాక్ అనమాట. సో మొత్తానికి ఫస్ట్ ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరు అని అంటే, ఈరోజు ఎలిమినేట్ అవ్వబోయేది రోహిణి. సో రోహిణి ఎలిమినేషన్కి మెయిన్ రీజన్ వచ్చేసరికి మాత్రం మెయిన్గా ఈమె ఓటింగ్ ఆర్డర్ లీస్ట్లోనే ఉంది. అండ్ ఎక్కువ నేను చాలాసార్లు చెప్పింది కూడా ఇదే, పదే పదే రిపీటెడ్గా చేశాను. నేను ఏదైతే ఈ వీక్ అంతా ఓటింగ్ అనాలిసిస్ చేశానో దాంట్లో 100% రైట్ అయింది. కావాలంటే ప్రీవియస్గా వెళ్ళి ఎవరైనా వీడియోలు చెక్ చేసుకోవచ్చు. 100%. సో మ్యాక్సిమం మనం చెప్పిందే జరిగింది అనుకోవచ్చు. రోహిణి ఎలిమినేషన్ అయింది. సో సాటర్డేనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అనంట. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే దానికంటే రోహిణి ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అనేది అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే పాయింట్ అనమాట. ఎందుకనంటే ఫస్ట్ థింగ్, రోహిణికి అండ్ ఆడియన్స్కి చాలా కనెక్టివిటీ తక్కువైంది. ఎందుకనంటే ఈమె ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చింది. 5 వారాల తర్వాత వచ్చిన బిగ్ బాస్లోకి ఇప్పుడు 14th వీక్, ఆల్మోస్ట్ 9 వీక్స్ నామినేషన్లో ఉండకపోవడం అనేది మామూలు విషయం కాదు. ప్రతిసారి నామినేషన్లో లేదు అనుకున్నాం కదా. సో ఆ సిచ్యువేషన్ అనేది బాగా డిసడ్వాంటేజ్ అయిపోయింది. గేమ్ వైజ్ 100% ఇస్తుంది. గేమ్లో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం లేదు, ఏదైనా దూసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆమె ఎంత ఇవ్వాలో అంత 100% అయితే ఆమె ఎఫర్ట్ పెడుతుంది. సో మొత్తానికి 100కి 200% కూడా ఆమె ఎఫర్ట్ పెట్టేసింది. సో ఖచ్చితంగా ఈమె టాప్ 5 డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పాం కదా. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. సో ఖచ్చితంగా ఈమె టాప్ 5లో ఉండే క్యాండిడేట్, టాప్ 5లో ఉంటుంది అని చెప్పేసి అని అనుకున్నాను కదా. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి సడన్గా 14th వీక్ ఫస్ట్ ఎలిమినేషన్ అయింది రోహిణి. సో ఇది క్లియర్. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు అనుకున్నా అనుకోకపోయినా, చాలామంది దీని మీద కామెంట్ చేసినా చేయకపోయినా, బట్ రోహిణి ఎలిమినేటెడ్. ఫస్ట్ సెకండ్ ఎలిమినేషన్ మీదే కదా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంది. సో నేను ఇంతకుముందు వీడియో చేసినప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా విష్ణుప్రియ సేఫ్ అని చెప్పానా. సో విష్ణుప్రియ సెకండ్ ఎలిమినేటెడ్. సో ఈ వీక్లో సెకండ్ ఎలిమినేషన్ అవ్వబోయింది. ప్రేరణ కాదు, నబిల్ కాదు, ఏకంగా విష్ణుప్రియనే. సో విష్ణుప్రియ లాస్ట్లో గ్రాఫ్ అనేది పెరిగింది అని చెప్పాం కదా. సో మొత్తానికి షాక్ ఇస్తూ, అది ఊహించని విధంగానే కాదు, నేను ఈరోజు మార్నింగ్ కూడా చేసిన క్లోజింగ్ ఓటింగ్ ఏ విధంగా ఉందంటే, బాటంలో ఉంది ఎవరు, విష్ణుప్రియ, రోహిణి, వీళ్ళిద్దరే బాటంలో ఉన్నారు. వాళ్ళిద్దరే ఎలిమినేట్ అవుతారు. అప్పటికి డబుల్ ఎలిమినేషన్ కాదు, మనకు ఓటింగ్ ఆర్డర్ ఒక క్లారిటీ వచ్చినాక అప్పటికి డబుల్ ఎలిమినేషన్ అని తెలియదు. సో తర్వాత వీడియో చేశాను, డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది, దాంట్లో ప్రేరణకు కూడా ఛాన్స్ ఉందని చెప్పాను. సో ఊహించని విధంగా విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయింది. సో మొత్తానికి ఈ వారం హౌస్ నుంచి అవుట్ అయింది ఎవరు అని అంటే విష్ణుప్రియ, రోహిణి, వీళ్ళిద్దరు అవుట్ అయ్యారు. సో విష్ణుప్రియకి రోహిణి కంటే ఆడియన్స్తో కనెక్టివిటీ లేదు, ఎంత గేమ్ ఆడినా రాలేదు అనుకోవచ్చు. సో ఈ వీక్ అంతా ఆల్మోస్ట్ విష్ణుప్రియ తీసేసింది. అయినా కూడా ఎందుకు ఎలిమినేట్ అయింది, ఓటింగ్ పడలేదంటే ఖచ్చితంగా ఓటింగ్ అనేది పడలేదు. ఎందుకంటే ప్రీవియస్గా ఆడియన్స్ అనేది, ఈమెకున్న ఫ్యాన్ బేస్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. సో మనం ఊహించిన దానికంటే ఎక్కువగా డిస్కనెక్ట్ అయిపోయింది. అసలు ఎప్పుడు ఇంతకు ముందుకు అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లో వచ్చినప్పుడు ఈమె ఏకంగా టాప్ పొజిషన్ లీడ్ చేసింది, నిఖిల్కి తగ్గఫార్ ఇచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ ఒక 4 వీక్స్ 3 వీక్స్ తర్వాత నుంచి మొత్తం డౌన్ అయిపోయింది. అసలు కంప్లీట్గా డౌన్ అయిపోయింది. ఆడియన్స్తో కనెక్టివిటీ అనేది పోయింది. బట్ ఇంకోటి, ఈమెకు ఫ్యామిలీ వీక్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది. బట్ ఈమంతా ఈమెనే చేసుకున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే నాకు అనిపించిందే నేను చేస్తాను, నాకు ఓట్లు వేసినా వేయకపోయినా నేను ఎలా ఉండాలనుకున్నా అలాగే ఉంటున్నాను, ఆడియన్స్ వేసినా వేయకపోయినా నేను మారాలనుకోవట్లేదు, నేను ఎలా ఉంటే అలా ఉంటాను అని అనిపించింది. ఆ ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత ఖచ్చితంగా అక్కడి నుంచి ఆడియన్స్ అనేది డిస్కనెక్ట్ అయిపోయారు. అనుకున్న దానికంటే ఎక్కువగా డిస్కనెక్ట్ అయిపోయారు. ఆ డిస్కనెక్ట్ అవ్వడం అనేది పెద్ద మైనస్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కూడా చాలా బాగా గేమ్లో ఆడింది,
కానీ ఇంకా అదే చుట్టూ నిఖిల్ చుట్టూ ఆ గ్రూప్లోనే ఆడినట్టుగా అనిపించింది. ఇండివిజువల్గా ఇప్పటికి కూడా శ్రీముఖి ఇచ్చి చెప్పినప్పుడు చాలా స్ట్రాంగ్గా విష్ణుప్రియ చెప్పింది, ఏంటి ఇప్పటి నుంచి నేను ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి కోసం గేమ్ ఆడను, నాకు నేను ఆడతాను, నేను కప్పు ముఖ్యం బిగులు అనే రేంజ్లో చెప్పింది. ఆ కప్పు కాస్త ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అనుకోవచ్చు, ఆ రేంజ్లో అయిపోయింది. సో ఆ బేసిస్ మీద ఆల్మోస్ట్ ఓటింగ్ అనేది తగ్గిపోయింది. ఆ లోపు మధ్యలో వచ్చేసరికి ప్రేరణకి హైప్ పెరిగింది, గౌతమ్కి హైప్ పెరిగింది. ఈ రేంజ్లో వీళ్ళిద్దరు పైకి వెళ్ళిపోయారనమాట. సో మన విష్ణుప్రియ ప్లేస్ని వీళ్ళు ఆక్యుపై చేశారు. ఇప్పుడు నబిల్ ప్లేస్ను కూడా వాళ్ళే ఆక్యుపై చేసినట్టుగానే అనుకోవచ్చు. సో అలా సిచ్యువేషన్ అనేది ఓటింగ్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోయింది. కంప్లీట్గా దారుణాలు కూడా జరిగిపోయినాయి అన్నట్టుగా ఈమె ఓటింగ్ అనేది కంప్లీట్గా ఆడియన్స్తో డిస్కనెక్ట్ అయిపోయింది. ఆడియన్స్ని ఎంకరేజ్ చేయలేకపోయింది, అంటే ఎంగేజ్ అవ్వలేకపోయింది. ఈమె గ్రహాలు ఏమంటారు ఏదో చెప్తుంటుంది కదా, గ్రహాలు అనుకూలించలేదు, దేవుడు చూసుకుంటాడు, అది చూసుకుంటారు, తప్పు లేదు. బట్ అది కానీ ఏదంటే వరల్డ్ మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది, ఇలా చాలా ఏదేదో చెప్తూ ఉంటుంది కదా, మనకు అంత జ్ఞానం లేదు నాకైతే. సో మీకు ఎలా అనిపించింది ఏందో. సో ఈ విధంగా బేస్ అయ్యే ఖచ్చితంగా ఈమె డిస్కనెక్ట్ అయింది. అండ్ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే కూడా లీస్ట్లో ఉంది విష్ణుప్రియనే అండ్ రోహిణి. నేను ముందే చెప్పాను కదా, వీళ్ళిద్దరే ఖచ్చితంగా లీస్ట్లో ఉన్నారు అని. మార్నింగ్ వీడియో చూడకపోతే మార్నింగ్ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. చాలా ఫుల్ అండ్ క్లారిటీ వచ్చింది అండ్ 100% అప్డేట్ ఇది. సో ఖచ్చితంగా వీళ్ళే ఎలిమినేటెడ్, ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అండ్ విష్ణుప్రియ రోహిణి 14th వీక్ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారు. డైరెక్ట్గా సేవింగ్ ఆర్డర్ కూడా ఎలా చేస్తారు అని అంటే సాటర్డే ఈరోజు సెకండ్ ఫైనలిస్టు, థర్డ్ ఫైనలిస్టు, ఫోర్త్ ఫైనలిస్టు అండ్ ఫిఫ్త్ ఫైనలిస్టు ఇలాగనమాట. సో టాప్ 5 ఎవరు అనేది ఈసారి టాప్ 5 ఫిక్స్, టాప్ 6 గిక్స్లు ఏమీ లేవు అనమాట. సో అందుకనే టాప్ 5లో ఉండేది ఎవరు ఏంటి అనేది కూడా క్లియర్గా మీకు అర్థమైపోయింది కదా. విష్ణుప్రియ రోహిణి అవుట్ అయ్యారు. సో వీళ్ళు ఎలిమినేట్ అవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో నాకు అనిపించింది ఏంటంటే ఓటింగ్ ప్రకారంగానే ఖచ్చితంగా జెన్యూన్గానే ఎలిమినేషన్ అయితే జరిగింది అనేది క్లియర్గా నాకు అర్థమైంది. బట్ మీకేమర్థమైంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల టాప్ 5 డిజర్వింగ్ క్యాండిడేట్సే మిగిలారా అని అంటే అది కూడా మీకే వదిలేస్తున్నాను, మీరే కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యేది మర్చిపోవద్దు. అండ్